మనకి ఏమనుకున్నామంటే డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ అన్నాం. ఈ డిసిషన్ మేకింగ్ గురించి మనం ఆల్రెడీ కొద్దిగా కాన్సెప్ట్ అనేది స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అంటే లైక్ ఆపరేటర్స్ గురించి ఎగ్జాంపుల్ కోసం డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ యూజ్ చేస్తామని చెప్తున్నాను. మరి ఈ డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ లోపల ఏం జరుగుతుంది, దాని యొక్క సింటాక్స్ ఉన్నది ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ అంటే మనం ఇచ్చిన కండిషన్ అనేది అంటే ఒక కండిషన్ ఇస్తున్నాం, కండిషన్ అనేది సాటిస్ఫై అవుతే ఒక బ్లాక్ వస్తుంది, కండిషన్ సాటిస్ఫై కాకపోతే అనదర్ బ్లాక్ వస్తుంది. ఏంటి, మనం ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అవుతేనే ఒక బ్లాక్ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఇంకో బ్లాక్ రిటర్న్ చేస్తుంది అని చెప్తాను. సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఒక మెసేజ్ రాస్తాను, అంటే దీని యొక్క సింటాక్స్ రూల్ రాస్తాను. అలాగే ఇఫ్ అని యూజ్ చేస్తాను. ఇఫ్ అన్నప్పుడు మనకేంటి కీవర్డ్ వచ్చేసి స్మాల్ లెటర్లోనే ఉండాలి. ఇఫ్ అని ఇచ్చేసి తర్వాత ఏం చేస్తామంటే కండిషన్ అనేది ఇస్తున్నాం. ఏం మెన్షన్ చేస్తాం? కండిషన్ మెన్షన్ చేస్తాం. కండిషన్ మెన్షన్ చేసిన తర్వాత ఫ్లవర్ పారాసిస్ అనేది క్లోజ్ చేసి కొలన్స్ అనేది ఇస్తాను. ఏంటి, ఎప్పుడైనా కూడా ఇఫ్ కండిషన్కి ఎండింగ్ లోపల ఏమి ఉండాలంటే కొలన్స్ అనేది ఉండాలి. కొలన్స్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది స్ట్రేట్ లైన్లో ఉండకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఏంటి, స్ట్రేట్ లైన్లో ఉండకుండా ఏం జరుగుతుంది, కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఇలా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ కావడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఏం కాల్ చేస్తామంటే ఇండెంటేషన్ అంటారు. సో ఇక్కడ ఇండెంటేషన్ లోపల ఏం రాస్తానంటే, అంటే ఈ ఇండెంటేషన్ ఫస్ట్ ఇండెంటేషన్ ఏంటంటే ట్రూ బ్లాక్కి రిటర్న్ అవుతుంది. దీనికి ఏ బ్లాక్ అంటారో దాన్ని ట్రూ బ్లాక్ అని కాల్ చేస్తాం. ట్రూ బ్లాక్ అని కాల్ చేస్తాం. సో ఇది మనకేంటి ట్రూ బ్లాక్ అన్నాం. ఇప్పుడు మరి ఓన్లీ కండిషన్ అంటే ఇక్కడ నాకేంటి ఈ డిసిషన్ మేకింగ్ లోపల 3 టైప్స్కి డివైడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం చేస్తామంటే ఇఫ్ అని ఇచ్చేసి కండిషన్ మెన్షన్ చేస్తాం. ఇఫ్ అని ఇచ్చేసి కండిషన్ మెన్షన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, ట్రూ బ్లాక్ అనేది ఇస్తున్నాం. ఏంటది, ట్రూ బ్లాక్ ఇస్తున్నాం. అంటే ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇఫ్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. ఏంటి, సింటాక్స్ రూల్ ప్రకారం ఏంటి, ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్ ఉంటే దాన్ని ఏమంటాం ఇఫ్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. అనదర్ వైజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఎలా అంటే దీనికి ఎల్స్ పార్ట్ అనేది కూడా ఉంటుంది. ఏంటి, మళ్ళీ సేమ్ స్ట్రేట్ లైన్లో రాసేసి ఎల్స్ అని ఇచ్చేసి కోలన్స్ ఇచ్చేసి ఇండెంటేషన్ ఫాలో అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఈ బ్లాక్ని ఏమంటారంటే ఫాల్స్ బ్లాక్ అంటున్నాం. ఈ బ్లాక్ని ఏమంటారంటే ఫాల్స్ బ్లాక్ అంటాం. ఇది ఏ టైప్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ కిందకి వస్తుంది అంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. అంటే ఒక కండిషన్ అనేది ఇస్తున్నాను, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతూనే ట్రూ బ్లాక్ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ వచ్చేసి మనకు ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ బ్లాక్ అనేది రిటర్న్ చేస్తుంది. ఏంటి, కండిషన్ ట్రూ అయితేనో ట్రూ బ్లాక్ వస్తుంది, కండిషన్ కాకపోతే ఏంటి ఫాల్స్ బ్లాక్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి 2 టైప్స్ లోపల మనకి ఏంటి నార్మల్గా ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్ ఉంటుందో ఇఫ్ స్టేట్మెంట్ అంటున్నాం. అది కాకుండా ఒక కండిషన్ ఒక ట్రూ బ్లాక్ ఒక ఫాల్స్ బ్లాక్ ఉంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. ఏంటది, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు ఇప్పటి వరకు చెప్పుకుంది వచ్చేసి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ చూసాం, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసాం, యాజ్ వెల్ యాజ్ ఓన్లీ కండిషన్ ఒక ట్రూ బ్లాక్ మాత్రమే అంటే ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే చూసాం. సో ఇలా మనకు 2 టైప్స్గా మనకు ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేద్దాం.